కొంచెం నీడలాగా కనిపిస్తుంది అన్నారు కదా, ఇప్పుడు అంటే మొత్తం తగ్గిపోయి ఇప్పుడు కూడా ఏమన్నా కొంచెం కనిపించేటట్లుందా, కనిపిస్తుందా ఏమన్నా? లైట్ గా లైట్ గా. ఇప్పుడు ఈ వెలుగు, అది అక్కడ లైట్, అక్కడ ఎదురుగా లైట్, అక్కడ మీరు కూర్చుంది, జస్ట్ నీడలా షాడో లాగా అంతే. ఫుడ్ మరి ప్రిపరేషన్ గిట్ట ఎట్లా వంట చేస్తావా? ఫుడ్ ప్రిపరేషన్ అంటే చేసుకుంటాం, చేసుకోవస్తుంది. అది కూడా ఈయననే నేర్పించిండు నాకు. వంట కూడా నేర్పించిందా? నేను చిన్న రషీద్ కాదు రషీద్. అంటే వాళ్ళ డాడీ వంటలు చేస్తున్నప్పుడు వాళ్ళ డాడీ దగ్గర తెలుసుకున్నాడు. డాడీ వంటలు చేస్తారా? బాగా చేస్తాడు మా మామయ్య వంటలు. వెళ్ళాక మీ మామయ్య చేత్తోనే తింటావా? ఆల్మోస్ట్ నేను వెళ్తే మా మామయ్యనే, నేను వండితే బాగా తింటది అన్నట్టు ఆయన ఎక్కువ వంట. ఎంత ప్రేమ చూడండి మామయ్య అంటే. సో రసీద్ మరి ఎట్లా ఎట్లా చేస్తారు వంట? ఏం మాత్రం కనిపించదు కదా. మేము వంట చేసుకొని చాలా సంవత్సరాలు అయింది. అవునా? చాలా కాదులే, ఒక 5. మేము వంట చేసుకున్నాం కొంచెం ఫస్ట్ కొంచెం సంసారం కదా భరించిన. ఒకసారి కారం మస్తు వేసింది, 7 వంకాయ కర్రీలా 7 కారం వేసింది. ఇద్దరికా? ఏమన్నంటే చిన్నగా ఉన్నది కదా అని వేసి పడేసిన అని చెప్పింది కథ. చిన్నగా 7 స్పూన్ల కారం వేసేసి పడి. అయితే 7 స్పూన్ల కారము ఏమైందంటే 7 కాదు 5 సరే 2 దాకా. అయితే ఏమైందంటే చెంచా చిన్నగా ఉంది, అందుకే నాకు అర్థం కాలే చేసిన. అంటే ఏమైందో నాయన అనుకున్నా, ఎర్రగా అయిందంట కూర. ఎర్రగా అయితే కనబడుతుంది అంటే నాకు అప్పుడు అర్థమైంది, అయిపోయింది కదా నాకు కథ. ఉన్నా తిన్నా, ఇక తిన్నా తప్పలేదు. ఏం కాదు, మళ్ళీ టమాటాలు వేసి మళ్ళీ ఆ కారం తగ్గేటట్టు చేసినాం. అడిగి మా మామయ్య వాళ్ళని అడిగి సరే చేసుకున్నాం. ఇక తర్వాత ఒకసారి ఏమో వంట చేసుకున్నాం, మటన్ వండింది. మటన్ మాత్రం మస్తు ఖతర్నాక్ బ్రహ్మాండంగా మేము అందరం మంచిగా ఎంజాయ్ చేసుకుంటా తిన్నాం. చాలా ఏమంటారు ప్రాబ్లమ్స్ కూడా వచ్చినాయి, అట్లనే రిజల్ట్ కూడా తర్వాత మంచిగా వచ్చింది. కొన్ని ప్రాబ్లమ్స్ మాత్రం కామనే వస్తాయి. ప్రాబ్లమ్స్ అంటే ఏం లేదు, అంటే వంట గురించి. ఎందుకంటే వంట గురించి అని కాదు, మీ లైఫ్. ఎందుకంటే మీరిద్దరికి చూపు లేకున్నా ఎంతో ఆదర్శ దంపతులాగా లైఫ్ లీడ్ చేస్తున్నారు. చూపు ఉండి కూడా ఎంతో మంది భార్య భర్తలు అనేవాళ్ళు చాలా మంది ఏమంటాం మామూలుగా అన్ని ఉండి కూడా విడిపోతున్నారు. సో మీరు ఒక ఆదర్శ దంపతులాగా కొంతమందికి మెసేజ్ చెప్పిన కదా మీకు. అంటే ఆల్రెడీ మేము పెళ్లి చేసుకుంటాము అనడమే పెద్ద సాహసం. అసలు అన్నప్పటి నుంచి మా ఇంట్లో పెద్ద గొడవలు, ఎట్లా చేసుకుంటారు అసలు, మీకు పిల్లలు ఎందుకు, పెళ్లి ఎందుకు మీకు, అది అని వీళ్ళ పేరెంట్స్, ఇటు మా దిక్కు కొంతమంది చుట్టాలు, మీకు అసలు ఈ పెళ్లి చేసుకుంటే మీరు ఎందుకు, అసలు మీకు పెళ్లిళ్ళు ఎందుకు, దానికి మీకు సంసారాలు ఎందుకు, పిల్లలు ఎందుకు అని అన్నలు మస్తు మంది ఉన్నారు. చాలా మంది అనరాని మాటలు ఎన్నో అన్నారు. అయినా కానీ మేము చేసుకుంటాము, చేసుకున్న తర్వాత మీకే తెలుస్తుంది మేము ఏం చేస్తాం అనేది. ఒకవేళ మేము బతకలేని పరిస్థితులు ఉంటే మేము చచ్చిపోతాం, కానీ మేము పెళ్ళి అయితే చేసుకుంటాం అన్నాం. అక్కడ దాకా వచ్చింది పరిస్థితి. ఇక లాస్ట్ కు చేసి వాళ్ళు ఒప్పుకున్నారు, చేసిర్రు. చేసిన తర్వాత ఇక అప్పటి నుంచి ప్రాబ్లమ్స్ లేవు. అంటే ఉన్నాయి, ఎవరి దగ్గర నుంచి అంటే ఇట్లాంటి ప్రెషర్లు పెట్టులేదు, ఎవరికి ఏం కథ చెప్పుకుంటున్నారు. కానీ మాకుండే ప్రాబ్లమ్స్ మాకుంటూనే ఉన్నాయి. అంటే లైక్ ఇప్పుడు మేము బయటకు పోయినప్పుడు ఇట్లా ఇబ్బంది కావడం కానీ మేము దేనికి కూడా లెక్క చేయం. మేము ఒక ప్రాబ్లం ఉంది అంటే దానికి వెంటనే సొల్యూషన్ ఏమని ఆలోచిస్తాం. ఒక ఇన్సిడెంట్ ఏంటంటే, నాకు హెల్త్ ఇష్యూ వచ్చింది, ఫుడ్ పాయిజన్ అయింది. ఇటు మా వాళ్ళు గాని లేదంటే ఇటు మా మామయ్య వాళ్ళు గాని ఎవ్వరికి తెలియకుండా ఒక 3-4 months వరకు ఈయన ఒక్కడే నన్ను హాస్పిటల్లో తిప్పిండు. ఇటు హైదరాబాదు, అటు ఖమ్మం వైపు, నిజామాబాద్ వైపు ఎంత చూపించినా తగ్గలేదు. లాస్ట్ కి నల్గొండకి తీసుకెళ్ళిండు. నార్కెట్పల్లిలో ఉన్నాం మేము 2 months. కామని హాస్పిటల్ అక్కడ చూపిస్తే అప్పుడు క్యూర్ అయింది నా హెల్త్. ఎవ్వరికి తెలియనియాలి. ఒక 3-4 నెలలు అసలు మేము ఎవ్వరికి, ఇటు మా వాళ్ళకి గాని ఇటు వాళ్ళకి గాని ఎవరికి కూడా మేము కాంటాక్ట్ లో లేము. మరి పాప అప్పటికి పాప లేదు. ఇది జరిగింది బిఫోర్ మ్యారేజ్. నాకు హెల్త్ బాగాలేదు అప్పుడు, నేను కోటి ఉమెన్స్ లో ఉండే అప్పుడు. ఇంకా నాకు హెల్త్ బాగాలేకపోవడం వల్ల కొంచెం కాలేజ్ కూడా వెళ్ళలేదు. ఆ టైంలో నాకు ఈయన ఒక్కడే హాస్పిటల్. కానీ ఎట్లా లీడ్ చేసినారు రసీద్? మరి అక్కడ ఫైనాన్షియల్ గా కానీ కనీసం మనం ఏం చేయాలన్నా సపోర్ట్ ఖచ్చితంగా, అంటే ఒక పర్సన్ ఖచ్చితంగా చూపు ఉంటేనే మనం ఏమైనా చేయగలుగుతాం. మెడిసిన్ కాడ కానీ, వాష్రూమ్ తీసుకెళ్ళాలన్నా, ఏదైనా డాక్టర్ వస్తున్నారా చూస్తున్నారా, ఏం చేయాలన్నా
ఫుడ్ తేవాలన్నా. ఇప్పుడు ఎట్లా చేసినా అంటే నిజంగా నాకు తెలియదు. ఎందుకంటే నాకు అదేం దేవుడి శక్తిని ఇచ్చిండు. ఎవరైనా అదృష్టానికి మాకు హెల్పింగ్ కూడా బాగానే దొరికి హెల్ప్ చేసే వాళ్ళు ఉండే, అంటే డాక్టర్స్ అక్కడ నర్సు వాళ్ళందరూ కూడా కేర్ చేసే వాళ్ళు ఉండే. కానీ ఎంత చేసినా కొంచెం సెల్ఫ్ డిపెండెన్స్ ఉండాలి. దాకపోతే వాళ్ళు హెల్ప్ అడగడం కూడా ఇబ్బంది అనిపించింది. కానీ చేసిన ఎట్లా చేసినో తెలియదు. ఇక అప్పటి నుంచి ఆమె ఏమైనా నువ్వు నాతో ఉంటావు, ఎట్లాంటి సిచ్యువేషన్ లో కూడా నన్ను వదిలేయలేదు అని చెప్పి ఇంకా గట్టిగా ఫిక్స్ అయింది. నువ్వు వద్దనుకున్నావా? లేదు అట్లా కాదు, అంటే గట్టిగా ఫిక్స్ ఎట్లా చెప్పాలో నాకు అర్థమైతలేదు. అంటే అప్పటికి బిఫోర్ మ్యారేజ్ అంత కేరింగ్ ఉంటే ఆఫ్టర్ మ్యారేజ్ ఇంకెంత కేరింగ్. ఆమె చెప్పిన మాటలు ఇవి. అంటే నాకు ఇక మొత్తం పూర్తిగా నమ్మకం కలిగింది. మనం చేసుకుంటే ఇతరం చేసుకుందాం, లేకపోతే ఏమన్నా అంటే సరే నేను కూడా దానికి ఒప్పుకున్నా. ఓకే నాకేం ప్రాబ్లం లేదు, నువ్వు ఎట్లాంటి కష్టాలలో కూడా నన్ను నమ్ముకున్నావు, నన్ను నమ్మొచ్చినావు కాబట్టి నువ్వు ఇప్పుడు కాదు ఎప్పుడైనా నేను ఇట్లా చూసుకుంటా అని చెప్పినా. ఇప్పుడు కూడా మేమిద్దరం అట్లనే ఉన్నాం. కష్టాలు వచ్చినాయని కుమిలిపోవడం లేదు, సంతోషం వచ్చిందని పొంగిపోవడం లేదు. నిజంగా నిండుకుండే లెక్క మంచిగా హాయ్, ఎంతో ఆదర్శ దంపతులు లెక్క ఉన్నారు. మళ్ళీ మేము అట్లనే ఉన్నాము, మా బిడ్డ కూడా అట్లనే. అసలు మీ బిడ్డని తీసుకొస్తే ఇలా మా ఇంటి ఒక రేంజ్ లో ఉండేది. నేను చూసిన చిన్నగా ఉన్నప్పుడు 1 year అప్పుడు వేరే ఇంటర్వ్యూస్ లో చూసిన, అసలు ఎంత కామెడీ. మీరు పాడుతుంటే మీ వైపే చూస్తుంది, ఆమె పాడుతుంటే తన వైపు. ఇప్పుడు అట్లా కాదు, ఇప్పుడు మేము పాడితే పాటలకు ధర వేస్తుంది, లేకపోతే డాన్స్ చేస్తుంది, మా పాటలకు ఇంకా సజెషన్ చేస్తుంది. ఇట్లా కాదు నువ్వు ఇట్లా వాడాలి, ఇట్లా స్టైల్ ఉండాలి, ఈ డ్రెస్ వేసుకో ఈ ప్రోగ్రామ్ కు, అది మొత్తం మల్చల్ చేసేట్టుగా చేస్తా, బరాబర్ చేస్తే ఉంది. సో ఇప్పుడు నాన్ననేనా పాపని చూసుకునేది? అమ్మ ఉంది, అంటే మా మామయ్య సెకండ్ మ్యారేజ్ ఇంట్లో అంటే అక్క కదా, సో ఆడపిల్ల ఉంటుంది అని చెప్పి అమ్మనే దగ్గర ఉండి వాళ్ళ చెల్లినిచ్చి మ్యారేజ్ చేసింది. ఓకే, హెల్త్ బాగాలేదు కాబట్టి సో ముందే చేసిందా? మా మరిది 3 months పిల్లోడే అప్పుడు. అప్పటికి ఇంకా పిల్లలు చూసుకోవడానికి ఒక మనిషి అవసరం ఉంటారు కదా, ఆమెను ఇచ్చి మ్యారేజ్ చేసింది. సో అమ్మ మంచిగా చూసుకుంటుందా? మంచిగా పరిచయం బ్యాక్గ్రౌండ్ అయిపోయింది. సో మరొక పాట. ఓకే, కుటుంబం మీద ఏమన్నా సార్, అంటే మన ప్రేమ అన్యోన్యతల మీద, ఫ్యామిలీ మీద అట్లనే ఉంటది పాట. పల్లెటూరులం మేము కళ్ళ కపట మెరుగనోళ్ళం, మళ్ళీ మనసోళ్ళం మేము మంచి మాటకి గరిగేటోళ్ళం. పల్లెటూరోళ్ళం మేము కళ్ళ కపట మెరుగనోళ్ళం, మళ్ళీ మనసోళ్ళం మేము మంచి మాటకి గరిగేటోళ్ళం. ఉప్పు కారం ఎక్క తింటాం ఉడుకుతుంటాం సర్దుకుంటాం, ఉప్పు కారం ఎక్క తింటాం ఉడుకుతుంటాం సర్దుకుంటాం. కోపం వస్తే కయ్యమాడి కొట్టుకుంటాం, తిట్టుకుంటాం, గుద్దుకుంటాం, తన్నుకుంటాం. బూసులాటలు మరిసి రాత్రి కూడి తింటాం, తాగి పంటం. పల్లెటూరి వాళ్ళం మేం కల్లా కపట మెరుగని వాళ్ళం, మళ్ళీ మనసు వాళ్ళం మేం మంచి మాటకి ఎగరిగేటోళ్ళం. పొద్దుగాల లేసి పచ్చదనము చూసేటోళ్ళం, పొద్దుగాల లేసి పచ్చదనము చూసేటోళ్ళం. కాయ కష్టం చేసేటోళ్ళం మీ కడుపులు నింపేటోళ్ళం, కాయ కష్టం చేసేటోళ్ళం మీ కడుపులు నింపేటోళ్ళం. ఎంత మేము తిన్నగాని బొజ్జ బయటికి రాని వాళ్ళం, క్యాలరీలు కరగడానికి లేచి పడమట కొరగనోళ్ళం. పల్లెటూరోళ్ళం మేము కళ్ళ కపట మెరుగనోళ్ళం, పల్లె మనసోళ్ళం మేము మంచి మాటకి గరిగేటోళ్ళం. సూపర్, పల్లెటూరుల మీద మంచి సూపర్ అయిన పాట పాడినావు. సమీరా కూడా ఒక పాట పాడాలి. తమ్ముడు ఇంత ఏం పాడాలి ఇప్పుడు? నేను వెతుక్కోవాలి, ఆయనకంటే చాలా ఉంటాయి కానీ నేను వెతుక్కోవాలి. వెతికినవా ఏమన్నా? తమ్ముడు పాడేటప్పుడు ఒక పాట వెతుక్కొని పెట్టుకోవాలి. నన్ను అడుగుతారా, నేను ప్రిపేర్ అవ్వను కదా. ఇప్పుడు ఏ టైంలో ఏ పాట ఏం పడుతుందో తెలియదు కదా. ఇది క్యాజువల్ సాంగే కానీ ఏదో అంటే ఇప్పుడు మా విజువల్లీ ఇంపేర్డ్ వాళ్ళకైతే అదొక బ్రాండ్ ఆ సాంగ్. అందరికి ఇది లైటే కానీ దూరం ఎంత ఉందని దిగులు పడకుని ఇస్తమా, దరికి చేర్చుదారులు కూడా ఉన్నాయిగా. భారం ఎంత ఉందని బాధపడకుని ఇస్తమా, బాధ వెంట నవ్వుల పంట ఉంటుందిగా.
సాగర మదనం మొదలవగానే విషమే వచ్చింది, విసుగే చందక కృషి చేస్తేనే అమృతమిచ్చింది, అవరోధాల దేవుళ్ళు ఆనందనిధి ఉన్నదే, కష్టాల వారధి దాటిన వారికి సొంతమవుతుంది, తెలుసుకుంటే సత్యమిది, తలుచుకుంటే సాధ్యమిది, మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్ది ఉదగమని అర్థమందులో ఉన్నది. సూపర్.